నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత వింతైన జోకులు, విచిత్రమైన రాజకీయాలు ఎక్కడ జరుగుతాయో తెలుసా? ఇంకెక్కడండి బాబు, మన పక్కింటి పాకిస్తాన్లోనే. ప్రస్తుతం అక్కడ ఒక అద్దిరిపోయే పొలిటికల్ కామెడీ డ్రామా నడుస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండి క్రికెట్ మ్యాచ్లో చూసుకుంటుంటే బయట ఆయన సోదరి నోరిన్ నియాజీ మాత్రం పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఒకే ఒక్క ఇంటర్వ్యూతో పాక్ సైన్యానికి కోపం నరాలకు పాకేసింది. ఇంకేముంది, వెంటనే ఆమె చేతికి సైబర్ క్రైమ్ నోటీసులు ఇచ్చి ఆమెను ఆఫీస్కి రమ్మని పిలిచారు. అసలు ఆవిడ అంతగా ఏం చెప్పిందబ్బా అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో అయితే ఇక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. గతేడాది మే నెలలో భారత్ పాకిస్తాన్ మధ్య చిన్నపాటి యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి అందరికీ గుర్తే కదా. ఆ సమయంలో పాక్ ఆర్మీ పులుల్లా పోరాడి దేశాన్ని రక్షించేసిందని అక్కడి ఛానళ్ళు తెగడబ్బా కొట్టుకున్నాయి. కానీ నోరిన్ గారు మాత్రం ఆ గుట్టును రట్టు చేశారు. ఆ 4 రోజుల యుద్ధం కేవలం ఒక డ్రామా అని, భారత్తో కుమ్మక్కై పాక్ ఆర్మీ తన పరువును పెంచుకోవడానికి ఆడిన పెద్ద నాటకం అని తేల్చేశారు. అంతేకాదు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాక్ సైనిక నాయకత్వం ముందే ఒక అవగాహన వచ్చి ఈ సీన్ క్రియేట్ చేసిందని బాంబు పేల్చింది. పాపం ఇంతకాలం తాము హీరోలమని బిల్డప్ ఇచ్చిన ఆర్మీ బాసుల ఫీలింగ్స్ ఇప్పుడు ఎలా దెబ్బతిన్నాయో కదా. కథ ఇక్కడితో అయిపోలేదు. ఆమె గారి ఊహాశక్తి మరింత ముందుకెళ్ళింది. భారత్ లాంటి పెద్ద దేశం అంత తక్కువగా ఎందుకు స్పందించిందో తెలుసా అంటూ ఒక వింత సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చింది. ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించడానికి పాకిస్తాన్ అడుగులు వేస్తోందని, అబ్రహాం ఒప్పందాల్లో చేరడానికి ఇదంతా ఒక ప్లాన్ అని చెప్పింది. ఇజ్రాయెల్తో అసలు సంబంధాలే లేవని చెప్పుకునే పాకిస్తాన్లో ఇలాంటి మాటలు వింటే అక్కడ పాలకులకు పిచ్చి లేవదా మరి? ఎలాంటి ఆధారాలు లేకుండా ఆవిడ చెప్పిన ముచ్చట్లు వింటుంటే మనకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఈ వ్యాఖ్యల మీద పాకిస్తాన్ అధికార పార్టీ నాయకులు అప్పుడే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. నోరిన్ నియాజీ మాటలు చూస్తుంటే ఆమె సోదరుడు ఇమ్రాన్ ఖాన్ ఆలోచనలు ఎలా ఉంటాయో అర్థమవుతుందని పంజాబ్ మంత్రి అజ్మా బుఖారీ గారు తెగ బాధపడిపోతున్నారు. దేశ విజయాలను చూసి ఈ కుటుంబం తట్టుకోలేకపోతుందని, భారత ప్రధానికి మద్దతుగా మాట్లాడడం దారుణం అని పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు. సైన్యం పరువు తీస్తూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో రెచ్చగొట్టలా వ్యవహరించినందుకు సమాధానం చెప్పాలంటూ సైబర్ క్రైమ్ ఏజెన్సీ నోటీసులో గట్టిగానే హెచ్చరించింది. ఒకవేళ విచారణకు రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లేనని రూల్స్ కూడా పెట్టేసింది. పాకిస్తాన్లో రాజకీయాలు మారినా, ప్రధానులు మారినా సైన్యం పవర్ మాత్రం మారదు. అలాంటి సైన్యాన్నే మేనేజ్డ్ గేమ్ ఆడారంటూ ఒక రేంజ్లో ఆడుకున్న నోరిన్ గారి ధైర్యానికి మెచ్చుకోవాలా లేక ఆవిడ అమాయకత్వానికి నవ్వుకోవాలా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఏదేమైనా జైల్లో ఉన్న అన్నయ్యకు తోడుగా ఇప్పుడు చెల్లెమ్మ కూడా జైలుకు వెళ్తుందా లేక ఈ సైబర్ క్రైమ్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేస్తుందా అనేది చూడాలి. ఈ పాకిస్తాన్ కామెడీ డ్రామా మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఆ డ్రామాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.